గాయ్స్, ఈ రోజు మన ఇండియన్ డ్రైవింగ్ త్రీడీకి ఎవరు వస్తున్నారో చెప్పుకోండి చూద్దాం. మీరు ఎవ్వరు ఎంత ట్రై చేసినా సరే మన ఇండియన్ డ్రైవింగ్ త్రీడీకి ఎవరు వస్తున్నారో ఖచ్చితంగా కనిపెట్టలేరు. విజయ్ అన్న సించన్ అయితే ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నారు. ఎవరు వస్తున్నారో కనిపెట్టుకుని చూద్దాం. కనిపెట్టలేరా? సరే, ఒక్క 2 నిమిషాలు వెయిట్ చేశారనుకో, నేనే చూపిస్తాను ఎవరు వస్తున్నారనేది. ఓకే, మనమైతే రైల్వే స్టేషన్ కి వచ్చేసాం. గాయ్స్, చూస్తున్నారా ఎవరొచ్చారో కింద కామెంట్ చేసి చెప్పండి. తెలుసు కదా మీకు ఎవరో. అయ్యో ఏంటి మామా, సబ్స్క్రైబర్స్ అందరికి నేను ఎవరో బాగా తెలుసు, ఇంకా నువ్వే ఎవరో సరిగ్గా వాళ్ళకి తెలీదు. సబ్స్క్రైబర్స్ మీరందరూ కింద కామెంట్ చేసి చెప్పండి, నేను తెలుసా లేదంటే మామ తెలుసా. ఈ మామ పేరు వచ్చేసి ఫ్రాంక్లిన్. మీరు ఇప్పుడు దాకా ఎప్పుడు చూసుండర్లే, ఈ మధ్యనే వచ్చాడు. ఎలా అన్నా ఈ రోజు ఒక మంచి బకరాగాన్ని చూసి పట్టుకొని ఆడి దగ్గర డబ్బులుంటే డబ్బులు, బండి ఉంటే బండి, కారు ఉంటే కారు నొక్కేయాలరా. ఎట్టి పరిస్థితిలో ఈ రోడ్డు మీద ఎవడు వెళ్ళా సరే ఆడి దగ్గర మనం మొత్తం దోచేయాలి. ఏంట్రా నువ్వు మాట్లాడుతుంది? దోచేద్దామా? దోచేయడంలో మనం ఎప్పుడు ముందుంటామని నీకు తెలీదా ఏంటి? ఆహాహా, ఎవడొచ్చినా సరే వాడి దగ్గర మొత్తం సర్వం దోచుకొని మనం వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఈ మధ్యన మన దగ్గర డబ్బులు కూడా ఎక్కువ ఉండడం లేదు. రే అటు చూడు, ఎవడో వస్తున్నాడు ఇటువైపే. డోరేమాన్, ఇప్పుడు నిన్ను ఎక్కడికి తీసుకువెళ్తాను తెలుసా? ఎవర్రా వీళ్ళు రోడ్డుకి అడ్డంగా నుంచున్నారు? ఓరి నాయనో, క్రిమినల్స్! వీళ్ళేంట్రా రోడ్డుకి అడ్డంగా నుంచొని ఏం చేస్తున్నారు ఇక్కడ? అరే, వీళ్ళేంటి ఆగుతారా లేదా కాల్ చేయమంటారు అన్నారు. సార్ ఏమైంది సార్? ఎవరు సార్ అసలు మీరు? మిమ్మల్ని మేమేం చేయలేదు కదా, మమ్మల్ని ఎందుకు ఆపారు మీరు? రేయ్, మర్యాదగా నీ దగ్గర ఎంతైతే డబ్బులున్నాయో అవన్నీ తీసి మాకు ఇచ్చేసి ఇక్కడి నుండి పరిగెట్టుకుని వెళ్ళిపోవు. అర్థమవుతుందా? లేదంటే నిన్ను ఇక్కడే షూట్ చేసి పాడేస్తాను. నీకేరా చెప్తుంది? మర్యాదగా నీ దగ్గర ఎంతైతే డబ్బులున్నాయో డబ్బులు మొత్తం తీసి నాకు ఇచ్చేసి ఇక్కడి నుండి వెళ్ళిపోవు. లేదంటే నిన్ను కూడా కాల్ చేస్తా. పరిగెట్టండి ఇక్కడ నుండి ఫాస్ట్ గా. ఏమైంది సార్? మిమ్మల్ని మేము ఏమీ చేయలేదు కదా, అయినా మీరు మమ్మల్ని ఎందుకు ఆపారు? పదరా డోరేమాన్, ఫాస్ట్ గా. వాళ్ళు ఇక్కడే ఉన్నామంటే ఖచ్చితంగా మనల్ని కాల్ చేస్తారు. అదిగో ఇప్పటికే షూట్ చేస్తాడు. పాండు ఇక్కడ నుండి. ఇక్కడ ఉన్నారంటే షూట్ చేసి పడేస్తాను. రారా, వచ్చి ఫాస్ట్ గా ఎక్కువ. చాలా రోజులకు ఒక మంచి బండినైతే కనుక దొంగతనం చేసాం. ఇది తీసుకువెళ్లి మన సారుకు చూపించామంటే ఖచ్చితంగా మనల్ని చాలా అంటే చాలా బాగా పొగుడుతారు. ఆహాహా, మన సారికి ఇది ఒక బహుమతి కింద ఇద్దాం. పైగా ఇటువంటి బండులంటే మన సారికి చాలా అంటే చాలా ఇష్టం. భలే వచ్చి మనకి దొరికిపోయాడ్రా ఈ రోజు. డోరేమాన్, ఎట్టి పరిస్థితుల్లో విజయానికి అయితే మాత్రం ఈ మ్యాటర్ తెలియకూడదు. ఒకవేళ విజయానికి తెలిస్తే చాలా అంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఓకే, దీనికోసం ఇంకేం మాట్లాడక. విజయ్ అన్న కూడా ఇక్కడే ఉన్నాడు. ఓకే, మనమైతే సైలెంట్ గా ఉందాం, ఏం మాట్లాడకూడదు. విజయ్ అయితే ఇక్కడే ఉన్నాడు, అసలు డౌట్ రాకూడదు. విజయ్ అన్న, ఏం చేస్తున్నావు బయట నుంచని? ఇటు చూడు, ఎవరిని తీసుకొచ్చాను. ఎవరిని తీసుకొచ్చావురా? రే డోరేమాన్, నువ్వేంట్రా సడన్ గా? ఓహ్ సూపర్! అబ్బా, మీరిద్దరు కలిపి నాకు మంచిగానే షాక్ ఇచ్చారే. డోరేమాన్, నువ్వు నిజంగా ఇక్కడికి వస్తావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నువ్వు ఇక్కడికి రావడంతో నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. పైన సించాన్గా ఉన్నాడు, వెళ్ళి వాడికి కనిపించు. వాడి నేను చూడగానే ఖచ్చితంగా చాలా అంటే చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతాడు. వెళ్ళరా, వెళ్ళు. పైన ఉన్నాడా సించనగడు? సించనగడికి నేను వస్తున్నట్టు తెలీదు. వాడిప్పుడు నన్ను చూడగానే చూడండి మస్తు ఫీల్ అవుతాడు సర్ప్రైజ్ గా. ఓకే, మనమైతే ఎక్కువ పిలకూడదు, సించానా అని కూడా అనకూడదు. వాడు కనిపెడతాడో లేదో చూద్దాం. సించాన్, ఎవరొచ్చారో ఒకసారి చూడు. సించాన్, అయ్యో ఎక్సర్సైజ్ చేసేస్తున్నాడు సించాన్ గాడు. ఎవడ్రా నువ్వు? వెనకాల నుంచోని కనిపెట్టరంటే ఎలా కనిపెడతాను? అయినా వెనకాతలుంటే నాకు ఏం కనబడుతుంది? నా ముందుకొచ్చి నుంచున్నావంటే నువ్వు ఎవరో నేను చెప్తాను. సించానా, ఇంకా కనిపెట్టలేదా? నిన్ను సించానా అని ఎవరు పిలుస్తారా? నేను తప్ప. ఇటు చూడు, ఇటు తిరిగి చూస్తే నీకే తెలుస్తుంది. ఎవరు? రే డోరేమాను, నిజమేనని చూస్తుంది. అరే, డోరేమానుగా నిజంగానే వచ్చాడనుకున్నానే. ఏడి, ఇక్కడే కదా ఉండాలి, సడన్ గా మాయమైపోయాడు. రే డోరేమాను, ఎక్కడికి వెళ్ళిపోయావరా? రే, ఎక్కడికి పోయావరా నాయనా? ఇప్పుడు దాకా ఇక్కడే కదా ఉన్నాడు. కంపు తీసి కలగాని కన్నానా ఏంటి నేను? అరే, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడు? రే డోరేమాన్, నువ్వు నీ మ్యాజిక్ లన్నీ యూజ్ చేసి నన్ను ఫూల్ చేద్దాం అనుకున్నావు కదా. నువ్వు నిజంగా వచ్చావో లేదో చెప్పరా నాయనా. వాళ్ళే కనిపెట్టావరా సించానా? సించానా, అయినా నిన్ను సించానా అని పిలిచేది నొక్కనే కదరా. అయినా నువ్వు కనిపెట్టలేకపోయావురా. అంతేలేరా, ఈ డోరేమాన్ గాడు 2 రోజులు ఊర్లో లేకపోతే ఇలాగే ఉంటది. అయినా నువ్వు వస్తావనేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారో చెప్పొక మాట. అందుకోసమే కనిపెట్టలేకపోయాను. పర్లేదు, ఇప్పుడు వచ్చేసావు కదా, నాకు చాలా సంతోషంగా ఉందిరా డోరేమాను. ఆహా, అదా మ్యాటర్. ఎందుకే మార్నింగ్ ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పేసి ఇందాక నుంచి వెతుక్కున్నాను. సరే గాని
ఎందుకు బండి ఎదురా తమ్ముడు? ఒక్కసారి బండి తల ఇవ్వాలా, బయటికి వెళ్ళొస్తాను. ఇందాక నుండి చిరాకు వస్తుంది. కానీ కారులో ఏ వెళ్తావులే అని చెప్పేసి ఇందాక నుండి వస్తావు కదా అని వెయిట్ చేస్తున్నాను. సరే సరే, బండి తలవి ఒకసారి బయటికి వెళ్ళొస్తా. అన్నా అది బండి 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 ఫ్రెండ్ తీసుకువెళ్ళాడన్నా. నా దగ్గర కూడా లేదు. దారిలో వస్తుంటే అడిగి బండి కావాలన్నాడు. ఏంట్రా తమ్ముడు, ఏవైంది? తలబడుతున్నావు ఇందాక నుండి సరిగ్గా చెప్పకుండా. అసలు ఏవైందో చెప్తావా లేదా? అన్నా అది నన్ను దారిలో కొంతమంది బెదిరించి నా దగ్గర బండి డబ్బులు లాగేసుకున్నారన్నా. ఏంట్రా తమ్ముడు, నువ్వు చెప్తుంది నిజమేనా? అయితే ఒక్క నిమిషం కూడా మనం వెయిట్ చేయకూడదు. వెంటనే వాళ్ళ సంగతి ఏంటో చూసుకుని రావాలి. లేదంటే ఒక మనిషి దగ్గర బండి డబ్బులు లాగేసుకుని పంపిస్తారా? వాళ్ళని అస్సలు వదిలిపెట్టండిరా తమ్ముడు. నీ మీద చెయ్యేస్తే ఊరుకుంటానా చెప్పొక మాట. అయిపోయారు నా చేతిలో. వాడు ఎవడన్నా సరే కానీ నేనైతే మాత్రం వాడిని అస్సలు విడిచిపెట్టేదే లేదు. అన్నా ఒకసారి నేను చెప్పేది వినన్నా. వాళ్ళు అస్సలు మంచి వాళ్ళు కాదన్నా. వాళ్ళు చాలా అంటే చాలా పెద్ద గ్యాంగ్స్టర్స్. వాళ్ళతో పెట్టుకుంటే మళ్ళీ మనకి అటు చిట్టొచ్చి తగులుతాయన్ని. దయచేసి వద్దన్నా ప్లీజ్ అన్నా. పోతే పోయింది బండి డబ్బులే కదన్నా. వదిలేసామంటే మన ప్రాణాలతోన్నా బతుకుంటాం. లేదంటే వాళ్ళు నాగపాము కంటే చాలా అంటే చాలా డేంజరస్. చాలా పగపట్టేస్తారన్నా. వద్దన్నా వినన్నా నా మాట ఒక్కసారి. వాళ్ళతో గొడవలు ఎందుకన్నా? తమ్ముడు అలాగే వదిలేశామంటే రేపు అన్న రోజు ఇంకా ఎక్కువకి వెళ్ళిపోతారు. అర్థమైందా? వాళ్ళు అస్సలు వదలకూడదు. ఎందుకని బండి ఎక్కడ చెప్పేశారు? ఇదిగో అన్నా, కరెక్ట్ గా ఈ స్పాట్ లోనే వాళ్ళు నన్ను డోరీమోన్ గారిని ఆపేసి గన్నతో బెదిరించి ఆ బైక్ ని డబ్బుల్ని తీసుకుని వెళ్ళిపోయారు. డోరీమోన్ గారు నేను పరిగెట్టుకుంటూ ఇక్కడ నుండి చాలా దూరం వచ్చేసాం. అప్పుడు తర్వాత నడుచుకుంటూ జాయిగా ఇంటికి వచ్చామన్నా. అన్నా ఒక్కసారి వినన్నా, మళ్ళీ వాళ్ళు చాలా దారుణంగా ప్రవర్తిస్తారు. ఎందుకురా తమ్ముడు భయపడుతున్నావు? నేను లాస్ శాంటోస్ లో ఒక పోలీస్ ఆఫీసర్ని. నేనైతే మాత్రం అస్సలు భయపడనరా. వాడు ఎవడన్నా కానీ అస్సలు వదిలిపెట్టనంటే వదిలిపెట్టను. అర్థమైందా? పైగా వచ్చి నీ దగ్గర బైక్ లాగేసుకొని డబ్బులు కూడా దెబ్బేస్తే నేను ఊరుకుంటానా? బయట వాళ్ళకి ఏదన్నా జరిగితేనే నేను అసలు ఊరుకోను. అటువంటిది వీళ్ళని బండి లాగేసుకుంటే ఊరుకుంటానా? ఇదిగో ఇక్కడే ఉన్నారు. అయిపోయారా నా చేతిలో. అదే కదరా తమ్ముడు నీ బైక్? అదే అన్నా నా బైకు. అదిగో వాళ్ళిద్దరు నా దగ్గర బైక్ అండ్ డబ్బులు లాగేసుకున్నారు. చూడు ఇప్పుడు ఎంత తీరుబాటుగా సిగరెట్ కాల్చినారో. అన్నా ఒక్కసారి ఆలోచించు. వాళ్ళతో మనకి ఎందుకు చెప్పు గొడవ? రే మీలో ఎవరు బండి లాక్కున్నారో నాకు తెలియదు. కానీ మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. మర్యాదగా బండిని నాకు ఇచ్చేసి మీరు లొంగిపోతే చాలంటే చాలా మంచిది. లేదంటే తర్వాత జరిగే పరిణామాల్ని ఎవరు తట్టుకోలేరా చెప్తున్నాను. అన్నా చూడన్నా, వీడు జోకులు చేస్తున్నాడు. వచ్చాడండి పుడింగి. ఏంట్రా ఏం చేస్తావు? రేయ్ మర్యాదగా వాని ప్రాణాలతో వదిలేశాను. అదే సంతోషించాల్సిన పని. అర్థమవుతుందా? అది కాదన్నట్టు ఎక్కువ చేసావనుకో తర్వాత మీ బాడీలు కూడా ఎవ్వరికి దొరకవు. ఏంట్రా మా బాడీలు దొరకపోవడానికి? ఇందాక నిన్ను చూస్తుంటే తెగ రెచ్చిపోతున్నారు. నువ్వేంట్రా ఒక్క దెబ్బ కొట్టగానే కింద పడిపోయాడు. వీడు మా బాడీలు దొరకకుండా చేసేస్తాడంట. ఇలాంటి వాళ్ళని అసలు వదిలిపెట్టకూడదు గాయస్. అయిపోయావరా. లేదంటే మా తమ్ముడు బైక్ దొంగలు ఇచ్చింది కాకుండా మళ్ళీ నాకే ధమ్కీలిస్తారా? ఎవరనుకున్నారా? లాస్ శాంటోస్ లో పోలీస్ ఆఫీసర్ ఎన్కౌంటర్లు చేస్తున్నాననేసి నన్నైతే కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమని ఇక్కడికి పంపించారు. మర్యాదగా ఇచ్చామంటే కబుర్లు చెప్తున్నారు, కబుర్లు. ఇప్పుడయిందా? ఇంకొకసారి ఎప్పుడైనా సరే మా తమ్ముడు జోలికి వచ్చారనుకో ఈసారి డైరెక్ట్ గా చంపి పడేస్తాను. తర్వాత మీరు బ్రతికి కూడా ఉండరు. తమ్ముడు పదా, ఇంక మనం ఇక్కడ ఉండాల్సిన పని లేదు. వాళ్ళ సంగతి చూసాం కదా. ఇంకొకసారి మన జోలికి అస్సలు రారు. ఒకవేళ రావాలన్నా సరే వాళ్ళు భయపడాలి. అర్థమవుతుందా? అన్నా అనవసరంగా వాళ్ళతో పెట్టుకున్నామేమో అనిపిస్తుందన్నా. వాళ్ళు అస్సలు మంచి వాళ్ళు కాదు. ఈ ఊర్లో జనాలు ఎవరిని మనశాంతిగా ఎప్పుడు బ్రతికినవరన్నా వాళ్ళు. వాళ్ళు చాలా అంటే చాలా క్రూరమైన మనుషులు. వాళ్ళతో మనం అనవసరంగా గొడవ పెట్టుకున్నాం. ఇప్పుడు మనకి ఏమన్నా ప్రమాదం జరుగుతుందేమో అని నాకు చాలా భయంగా ఉంది. పైగా మన ఇంట్లో సించానండి అలాగే డోరీమోన్ ఉన్నారు కదా. వాళ్ళకి ఏమన్నా జరిగిందంటే మనం చాలా అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందన్నా. తమ్ముడు అసలు నువ్వేం భయపడక. నేనున్నంత వరకు ఇక్కడ మన మీద చెయ్యి వేయడానికి కూడా ఎవరికి ధైర్యం సరిపోదు. అసలు నేనంటే ఎవరో ఇక్కడ ఎవరికీ తెలియకపోవడం వల్ల వీళ్ళ చాలా అంటే చాలా ఎక్కువగా వెళ్తున్నారు. నేను ఎవరో లాస్ ఏంజల్స్ అడిగావనుకో అప్పుడు తెలుస్తుంది. మైకేల్ నేను కలిపి ఎన్నో ఎన్కౌంటర్లు చేసి చాలా మంది క్రిమినల్ని లేపి పాడేశాం. వీళ్ళు నాకు పెద్ద లెక్క కాదు. ఎక్కువ చేశారనుకో వీళ్ళకు కూడా అదే గతి పడుతుంది. అర్థమైందా? నువ్వేం భయపడాల్సిన పని లేదు. నేనెక్కడ ఉన్నంత వరకు నీ మీద ఎవడు చెయ్యి కూడా వేయలేడు. ఒకవేళ నీ మీద ఎవడైనా చెయ్యి వేయడానికి ట్రై చేశాడనుకో వాడిని నేనైతే మాత్రం అస్సలు వదిలిపెట్టను. అలా కాదన్నా, మీరు ఎక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ నన్ను ఏమన్నా చేస్తారేమని నాకు భయంగా ఉంది. వాళ్ళు ఏవడిగినా పర్లేదు, కానీ నేనెంతో కష్టపడి కట్టుకున్న ఇల్లుని అడిగారంటే మాత్రం నేను అస్సలు ఇవ్వలేనన్నా. చాలా కష్టపడి కట్టుకున్నాను కదా. దానికా భయపడుతున్నావు? నీకేం పర్లేదు. ఎప్పుడైనా నీకు ప్రాబ్లం వస్తే వెంటనే నాకు ఫోన్ చేయి. రే
ఎవడ్రా రే ఎవడ్రా ఇళ్ళ కొట్టేసి పడుకోపెట్టిందా ఏవైనాదిరా ఏయ్ అసలు ఏమైందో చెప్పండ్రా ఏందే వీళ్ళిద్దరూ ఎట్టు పడున్నారో అరే మన బాస్కి తెలిసినదంటే మన ఎవరిని వదలరా ఒరా వీళ్ళేమో ఈడ పాడ్డున్నారా ఆ ఏడ్ చెయ్యాలో నాకు ఏం అర్థం కావట్లేదు మన బాస్ ఇక్కడికి వస్తానని చెప్పేసి ఇప్పుడే నాకు ఫోన్ చేసినాడా అరే వీలైనంత వరకు ఈయన లేపండి మన బాస్ చూసిండనుకో మిమ్మల్ని అందరినీ నన్ను కూడా కలిపే పాతేస్తాడు ఆడొచ్చేలోపే మన చేదోకలాగా వీళ్ళని లేపాలరా లేదంటే మనం చాలా పెద్ద ప్రాబ్లంలో పడతాం మీకరా చెప్తుందే రేయ్ మర్యాదగా వీళ్ళని లేపండి సార్ ఇదిగోండి ఆల్మోస్ట్ మనం దగ్గరలో వచ్చేసాం ఇంకొక 2 నిమిషాలు వెయిట్ చేశారంటే మనం మన వాళ్ళున్న ప్లేస్ దగ్గరికి అయితే కనుక వెళ్ళిపోతాం. సార్ ఒక్క నిమిషం సార్. అమ్మయ్యా సార్ మనమైతే వచ్చేసాం. ఇదిగోండి సార్ మన వాళ్ళందరూ ఈ పక్కనే వెయిట్ చేస్తున్నారంట. ఇక్కడే ఉన్నానని చెప్పేసి ఇందాక నాకు కాల్ చేసి చెప్పారు. ఇదిగోండి ఇక్కడే ఉన్నారు మన వాళ్ళు. పదండి సార్ వెళ్ళి మాట్లాడదాం. సరే సార్ సరే మీరు ఫోన్ మాట్లాడేసారండి. ఈలోగా నేను వీళ్ళతో మాట్లాడతాను. రేయ్ అసలు ఏమైందిరా వీళ్ళిద్దరికి ఎలా పడున్నారు? కొంప తీసి ఎవడన్నా వచ్చి వీళ్ళని ఏమన్నా చేశాడా? ఏంట్రా ఎవడు నోరిప్పి ఏం మాట్లాడకుండా ఏం చేస్తున్నారు? సార్కు తెలిసిందంటే నువ్వు నాకు ఎంత డబ్బు ఇవ్వాలో ఆ డబ్బు మొత్తం ఇవ్వలేదంటే తర్వాత మా మనుషులందరూ వచ్చి మీ ఇంటి బయట కూర్చుంటారు. మీ ఇంటిలోంచి ఎవరు బయటకు వచ్చినా సరే వెంటనే వాళ్ళందరినీ చంపుకుంటూ పోతారు. అర్థమవుతుందా? మరి అదిగా నాకు ఎంత డబ్బు ఇవ్వాలో డబ్బు మొత్తం నువ్వు నాకు రేపటిలోగా పంపించాలి. అది నా మాట వింటే గాని ఎవరికి భయం రాదు. రే వీళ్ళిద్దరికి ఏమైందిరా? వీళ్ళిద్దరు అసలు ఏంటి ఇలా పడున్నారు? లేపండి వీళ్ళిద్దరిని ఫాస్ట్గా లేపండి. అసలు ఏమైంది వీళ్ళిద్దరికేనే? సార్ మేమిద్దరం కలిపి ఒక బైక్ నైతే కనుక దొంగిలించాం. వాడు అన్నయ్య అంట ఎవడో వాడు ఇక్కడికి వచ్చి మా ఇద్దరిని కొట్టి ఆ బైక్ ని తీసుకుని వెళ్ళిపోయాడు. మీ ముందు కొట్టించుకున్నామని చెప్పడానికి సిగ్గుచేటుగానే ఉంది. కాకపోతే సార్ మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. వాణ్ణి ఎలాగన్నా తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను. వాణ్ణి అస్సలు వదిలిపెట్టను సార్. లేదంటే తీసుకొచ్చి మమ్మల్ని కొట్టిస్తాడా? ఇలాంటి వాళ్ళు నా టీంలో ఉన్నారంటే నాకు చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది. ఒకరితో కొట్టించుకొని కింద పడిపోయి మేము వచ్చి లేపితే గానీ లాగలేని పరిస్థితి మీది. మీరు మళ్ళీ గ్యాంగ్స్ లో ఉంటారంట. మీరు ఈ రాజ్యాన్ని వెళ్తారా? ఇలాంటి వాళ్ళు దేనికి పనికిరాదు, తినడానికి పడుకోవడానికి తప్పించి అర్థమవుతుందా? రేయ్ మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి. మీరు వెళ్ళి వాడిని తీసుకొస్తారా లేదంటే నా చేతిలో తెస్తారా? మీకు 2 ఆప్షన్లు. ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి. ఇంకొకసారి ఇలా రిపీట్ అయిందనుకో మీ ఎవ్వరిని వదిలిపెట్టేదే లేదు. సార్ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఈసారి నేను ఎలాగన్నా సరే మీరు ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. వాడిని అస్సలు వదిలిపెట్టనంటే వదిలిపెట్టను. ప్లీజ్ సార్ ఇదొక్కసారికే నన్ను మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. దయచేసి ఇదొక్కసారి నాకు అవకాశం ఇచ్చారంటే వాణ్ణి నేను ఇక్కడికి తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను సార్. మీ ముందు నిలబెడతాను. ఒకే ఒక్క చివరి అవకాశం అడుగుతున్నాను మిమ్మల్ని. ఇంతలా అడుగుతున్నావు కాబట్టి ఒకే ఒక్క చివరి అవకాశం ఇస్తున్నాను. నువ్వు గనక వాణ్ణి తీసుకురాలేదంటే ఇక నీ ప్రాణాలు నీకు దక్కవు. వెళ్ళి వాణ్ణి తీసుకురా. అబ్బా ఈ విజయన్నేమో వాణ్ణి కొట్టేశాడు. వాళ్ళు ఎక్కడైతే వస్తారో అని నాకైతే అస్సలు టెన్షన్ ఆగడం లేదు. ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు. వాళ్ళ కోసం ఎంత చెప్పినా సరే విజయానికి అర్థం కావట్లేదు. వాళ్ళు ఏం చేయలేరు. వచ్చినా సరే అప్పుడు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను కదా అని చెప్పాడు. ఒకవైపేమో నాకు ఫుల్ భయంగా ఉంది. సార్ చెప్పింది నీకు చాలా బాగా అర్థమైంది కదా. సార్ ఒక్కసారి చెప్పారంటే అది ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి మనం సార్ చెప్పినట్టు వాడిని తీసుకువెళ్ళిపోతే మన ప్రాణాలు మనకు దక్కుతాయి. అయిపోయాడ్రా. అయినా ఈడు వాళ్ళ అన్నను తీసుకొచ్చి నన్నే కొట్టిస్తాడా? అసలు వదిలిపెట్టినంటే వదిలిపెట్టను. ఇదిగో బయటే ఉన్నాడు వీడు. వీడికి ఇప్పుడు చెప్తాను. రేయ్ మర్యాదగా వస్తావా లోపలికి మమ్మల్ని రమ్మంటావా? సార్ ఇందాక జరిగిన దానికి సారీ సార్. మీకోసం ఆలోచిస్తున్నాను. దయచేసి నన్ను వదిలిపెట్టండి. మమ్మల్ని మాత్రం ఏం చేయకండి సార్. సార్ ఒక్క అవకాశం ఇవ్వండి సార్. ఇంకెప్పుడు ఇలా జరగదు. దయచేసి అర్థం చేసుకోండి. మా అన్నకి మీకోసం తెలియదు సార్. అందుకోసం వచ్చి మేమే చేసుకున్నాడు. దయచేసి మీరు మన వదిలేశారంటే ఇంకొకసారి ఎప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను. ప్లీజ్ సార్. రేయ్ నీ వల్ల మా సార్ దగ్గర మా పరువు మొత్తం పోయింది. వచ్చి మర్యాదగా కారెక్కుతావా లేదంటే మీ వాళ్ళందరినీ చేసేమంటావా? ఏదో ఒకటి చెప్పు. సరే మీరు ఆడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. రే తమ్ముడు ఉన్నావా కింద? రే ఫ్రాంక్లిన్. అబ్బా వీడేంటి పలకట్లేదు? ఎక్కడికి వెళ్ళుంటాడు? అయినా వీడు ఇందక్కడ దాకా ఎక్కడే కదా పడుకొని ఉన్నాడు. సడన్ గా ఎక్కడికి వెళ్ళిపోయాడు? రే తమ్ముడు ఎక్కడున్నావురా? రే తమ్ముడు. అబ్బా
వేంటిడు కనీసం పలకట్లేదు. రే తమ్ముడు, ఎక్కడున్నావురా? రే తమ్ముడు! అబ్బా, వీడేంటి ఎంత పిలిచినా సరే పలకట్లేదు. కొంప తీసి వాళ్ళ గనక వీడిని తీసుకువెళ్ళిపోయారంటారా? గాయస్, ఏంటో నాకేం అర్థం కావట్లేదు. వాడు ఇందాకటి దాకా ఇక్కడే ఉండాలి, కానీ సడన్ గా వాడు కనబడడం లేదు. రే ఫ్రాంక్లిన్, ఎక్కడున్నావురా తమ్ముడు? నిన్నేరా పిలుస్తుంది ఇందాక నుండి. ఇక్కడే ఉన్నావా లేదా? అబ్బా, ఎక్కడికి పోయాడు? రేయ్, మీ తమ్ముడు కోసం ఎక్కువ వెదక్క, అర్థమవుతుందా? మీ తమ్ముణ్ణి మేమే కిడ్నాప్ చేశాం. మర్యాదగా మేము అడిగినంత డబ్బు తీసుకొని నువ్విక్కడికి వస్తేనే మీ తమ్ముని వదులుతాం. లేదంటే గనక వీడు బాడీ నీ దగ్గరికి వస్తుంది, అర్థమైందా? మాకైతే గనక 5 కోట్ల రూపాయలు కావాలి. 5 కోట్ల రూపాయలు అండ్ అలాగే నువ్వు తీసుకువెళ్ళిన బండిని కూడా నా దగ్గరికి తీసుకురావాలి. అప్పుడు మాత్రమే మీ తమ్ముణ్ణి నేను వదులుతాను. లేదంటే వాడు డెడ్ బాడీ మీ ఇంటికి వస్తుంది. రాయ్, రే ఎవడ్రా నువ్వు? నువ్వు ఎవడవో నాకు తెలీదు. మా తమ్ముడికి ఏమన్నా జరిగిందంటే మీలో ఒక్కడు కూడా మిగలడు. చెప్తున్నాను రోయ్, జాగ్రత్త. మళ్ళీ తర్వాత నేను చెప్పలేదని చెప్పేసి నా మీద గొడవడితే అస్సలు బాగోదు. నేను ఎవరో తెలుసుకోకుండా మీరు నాతో వారు పెట్టుకున్నారు. తర్వాత మీరే ఎక్కువ బాధపడతారు. ఆహా, అలాగా? సరే సరే, చూసుకుందాం. మీ అంతు నేను తేల్చుతానో నా అంతు మీరు తేల్చుతారో ఎదరు చూసుకుందాం రా, కంగారు పడకండి. ఓకే గాయస్, మనమైతే మాత్రం వాళ్ళని అస్సలు వదలకూడదు. మన తమ్ముని తీసుకెళ్లి 5 కోట్ల రూపాయలు తీసుకొస్తేనే మీ తమ్ముని వదులుతాం, లేదంటే వాడి డెడ్ బాడీ పంపిస్తామని చెప్పేసి నాకే ధమ్కీ ఇస్తున్నారు. వాణ్ణి నేను అస్సలు వదులుతానా? వదలంటే వదలను. వాడికి సరైన గుణపాఠం చెప్తాను. మనం ఏమన్నా నార్మల్ మనిషిమా? ఒక పోలీస్ ఆఫీసర్, అదే లాస్ సెంటర్స్ లో యంగ్ కౌంటర్ స్పెషలిస్ట్. అలాంటిది వాడిని వదులుతానా? ఆగండి. వెంటనే మైకిల్కి కాల్ చేసి మైకిల్ని అయితే గనక ఇక్కడికి రమ్మనాలి. మైకిల్ వచ్చాడంటే మేమిద్దరం కలిపి వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే మొత్తం అందరినీ చేరుకుంటూ వెళ్ళిపోతాం. హలో మైకేల్, ఎక్కడున్నావు? మైకేల్, నాకు చాలా పెద్ద సమస్య వచ్చింది. నువ్వు ఏం చేస్తావో తెలియదు. అర్జెంటుగా మన వాళ్ళందరినీ తీసుకొని నువ్వు ఇండియన్ డ్రైవింగ్ 3Dకి రా. ఏంద్రా విజయ్, ఏమైంది? నేను ఇప్పుడే ఒక మిషన్ కోసం వచ్చాను. ఆ మిషన్ అయిపోయిన తర్వాత వెంటనే బయలుదేరతారు. ఏంటి అసలు ఏమైందో చెప్పు. ఇక్కడ గుండాలు ఫస్ట్ మా తమ్ముడు బండి తీసుకువెళ్ళిపారు. ఎందుకు తీసుకెళ్లారని అడగడానికి వెళ్తే నా మీదకే వచ్చారు. వాళ్ళని కొట్టేశాను. వాళ్ళేమో ఇప్పుడు మా తమ్ముడిని కిడ్నాప్ చేసుకుని తీసుకువెళ్ళిపారు. వాడిని మనం ఎలాగైనా తీసుకురావాలి. సరే సరే, నువ్వు ఫాస్ట్ గా రా. ఓకే, మైకిల్కి అయితే చెప్పేశాం. ఫాస్ట్ గా లోపలికి వెళ్ళి సించన్గా నాన్నే బయటికి రాకుండా చూసుకోవాలి. సరే సరే, ఉంటాను. ఓకే, ఫాస్ట్ గా వీళ్ళందరినీ చంపేసి వెంటనే మనం విజయ్ గారి దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళంతా ఇక్కడే ఉన్నారు. ఎక్కడికి రా పరిగెడుతున్నారు బాబాయ్లు? నా దగ్గర నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఈ మైకేల్ గారి దగ్గర నుంచే తప్పించుకుందామని ప్రయత్నిస్తున్నారా? నా దగ్గర నుంచి ఎవ్వడూ తప్పించుకోలేడు, అర్థమవుతుందా? ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ. వాళ్ళు కూడా మనం ఈరోజు ఎన్కౌంటర్ చేసి పడేయాలి. అసలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా? మనుషులందరినీ చంపేసి వాళ్ళ లోపల బాడీ పార్ట్స్ ని వీళ్ళైతే గనుక వేరే దేశాలకు అమ్మేసుకొని వీళ్ళైతే డబ్బులు సంపాదిస్తున్నారు. చూసారా? అందుకోసమే వీళ్ళలో ఒక్కను కూడా వదిలిపెట్టకూడదు. ఎంత పెద్ద మాఫియా నడుపుతున్నారు వీళ్ళిక్కడ. వీళ్ళ ఒక్కను వదిలినా సరే మళ్ళీ ఇది కొత్తగా స్టార్ట్ చేస్తారు. అందుకోసమే వీళ్ళు ప్రతి ఒక్కరిని మనమైతే ఈ రోజు వేసేబోతున్నాం. మిగతా వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారంట. మనమైతే మాత్రం ఒక్కసారి ఇటువైపు వెళ్లి చూద్దాం. ఆగండి, ఎక్కడెక్కడున్నారో ప్రతి ఒక్కరిని ఈ రోజు మనం వేసేయాల్సింది. ఇదిగోండి, వీళ్ళైతే మాత్రం నాకు దొరికేశారు. ఇక్కడి నుంచి నన్ను చూసారా? వాడు ఎవరిని చంపడానిక గన్న తీస్తున్నావు? నన్నే చంపుదాం అనుకుంటున్నావా? నన్ను చంపడం అంత సులభం అనుకుంటున్నావా? అందే అయిపోయినారు. మిగతా వాళ్ళు ఎక్కడున్నారో చూడాలి. పరిగెడేస్తున్నారు ఎక్కడికో. ఇదిగోండి, ఇటువైపు కూడా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆగండ్రా, వస్తున్నాను. మీలో ఒక్కరిని కూడా నేను వదిలిపెట్టినట్టే వదిలిపెట్టినావు. ఎక్కడికి రా పరిగెడుతున్నావు? ఈ మైకల్ దగ్గర నుంచే తప్పించుకుందాం అనుకున్నావా? మైకల్ దగ్గర నుంచే అయిపోయాడు. మిగతా వాళ్ళు కూడా ఎటు పరిగెడుతున్నారో మొత్తం అందరినీ చేసి పడేసేయాలి. మొత్తం అందరూ ఎక్కడెక్కడున్నారు? ఇక్కడే కదా కనబడ్డారు. ఈ గ్యాప్ లో వీళ్ళు ఎక్కడికి పరిగెట్టేశారు? మొత్తం అందరినీ మనం ఎలాగన్నా సరే చంపేయాలి. లేదంటే వీళ్ళు మళ్ళీ బాడీ పార్ట్స్ తోటి వ్యాపారం చేస్తారు. కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా మనం వెతికి చంపేయాల్సిందే. అబ్బా, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు దాకా ఇక్కడే కదా ఉండాలి. ఈ గ్యాప్ లో వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? కనబడకుండా కళ్ళు నెత్తికెక్కినయా? వస్తుంటే కనబడట్లేదు. ఎంత ఫాస్ట్ గా వస్తున్నారో చూసారా? నేను ఈ మిషన్ లో ఉండడం వల్ల. లేదంటే వాడికి సరైన గుణపాఠం చెప్తున్నా కారు వాడికి. అబ్బా, ఎక్కడికి పోయారు వీళ్ళు? కనబడట్లేదు నాకు. తప్పించుకున్నారు. మళ్ళీ మరొక రోజు వెళ్ళి ఖచ్చితంగా పట్టుకుంటాను.
అసలు వదలంటే వదళ్ళు. ఇదిగోండి ఎక్కడొక్కడ పరిగెడుతున్నాడు. ఎక్కడికలా తప్పించుకుంటున్నా ఎక్కడికి? ఈ మైకల్ దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేరు. గాయస్ అదిగోండి పారిపోతున్నారనుకున్న ఇద్దరు నాకైతే మాత్రం చాలా సులభంగా దొరికేశారు. ఎక్కడికి పారిపోలేరు, అర్థమవుతుందా? ఈ మైకల్ దగ్గర నుంచి ఎవ్వరు తప్పించుకోనంటే తప్పించుకోలేరు. నువ్వు ఎక్కడికి రా పరిగెడుతున్నావు? ఈ మైకల్ వస్తుంటే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మర్యాదగా ఆగావంటే వదిలేస్తాను, లేదంటే ఆగవు కదూ. సరే సరే, నీకు ఏం చెయ్యాలో అదే చెయ్యాలి. మీకు ఎంత మర్యాదగా చెప్పినా సరే మీరు నా మాట వినరు. మీకు లాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయడమే తప్పించి మరొక ఆప్షన్ లేదు. ఎక్కడికి రా పారిపోతున్నావు? చెప్పానా మర్యాదగా ఆగమని? ఆకుండా పరిగెడేస్తున్నాడు. అది వీళ్ళ గ్యాంగ్ మొత్తం అందరినీ అంతం చేసేసాం. ఇంక మనం ఫాస్ట్ గా ఇండియన్ డ్రైవింగ్ 3Dకి బయలుదేరాలి. నా సోదరుడు విజయ్ కాల్ చేశాడు కదా, నేను ఊరుకోను. అందుకోసమే వెంటనే ఇండియన్ డ్రైవింగ్ 3Dకి అయితే గనక బయలుదేరుతున్నాం. మా టీం మొత్తం దీంట్లోనే ఉన్నారు. వాళ్ళలో ఒక్కళ్ళు కూడా వదిలిపెట్టను. ఎవరో గ్యాంగ్ వాళ్ళ తమ్ముని చంపేస్తాను 5 కోట్లు ఇవ్వకపోతే అని చెప్పి బెదిరిస్తున్నారంట. వాళ్ళంటి వాళ్ళని మనం వదులుతామా చెప్పండి? అది మన స్నేహితుడు విజయ్కి ఆపదొస్తే నేను ఊరుకుంటానా? అస్సలు ఊరుకోనంటే ఊరుకోను. అయిపోయారు నా చేతిలో వాళ్ళు. అదే మన ఇండియన్ డ్రైవింగ్ 3Dకి అయితే రీచ్ అయిపోయాం. ఫాస్ట్ గా నా సోదరుడు విజయ్కి ఆపదేంటో మనం వెంటనే ఆదుకోవాలి. చాలా సార్లు మనకి సహాయం చేశాడు. అలాంటి వాళ్ళకి మనం ఖచ్చితంగా సహాయం అన్నప్పుడు ఖచ్చితంగా ఆదుకోవాలి. ఓకే, మనమైతే వచ్చేసాం. ఫాస్ట్ గా దిగిపోయి వెంటనే వాళ్ళ దగ్గరికి అయితే కనుక వెళ్ళాలి. ఓకే విజయ్, వచ్చేసాను విజయ్. ఇంకా నీకు ఏ సమస్య లేదు. ఈ మైకల్ వచ్చేసాడు. మొత్తం అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇక వాళ్ళలో ఒక్కని కూడా వదిలిపెట్టకూడదు. నాకు విజయ్ ఏం చెప్పాడు? కొంతమందిని అయితే గనక సెక్యూరిటీగా ఇక్కడ పెట్టమన్నాడు కదా. మొత్తం వద్దని సెక్యూరిటీగా ఇక్కడ పెట్టేసి మనమైతే మాత్రం మన తమ్ముడిని ఎవరైతే కిడ్నాప్ చేశారో వాళ్ళందరినీ ఏరడానికైతే వెళ్ళిపోదాం. అర్థమవుతుందా? ఆఫీసర్స్ అందరూ దిగి ఇక్కడే కాపలా కాయండి. అర్థమవుతుందా? నేను వచ్చే వరకు. రే సించాన్, మీకైతే మాత్రం ఏం భయం లేదు, అర్థమవుతుందా? మైకిల్ అయితే మాత్రం చాలా మంది స్వాట్ వాళ్ళని అయితే గనక తీసుకొచ్చాడు. దగ్గరగా 10 మంది పైగానే బయట సెక్యూరిటీ అయితే ఉన్నారు. మీరు ఏం భయపడకండి, ఇంట్లోనే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి, అర్థమవుతుందా? ఓకే, ఈరోజు మనమైతే మాత్రం ఇక్కడున్న గుండాల్ని ఏదో ఒకటి అయితే గనక చేసేయాలి. మనమైతే ఫుల్గా సెక్యూరిటీని అయితే గనక పెట్టాం. ఇక్కడికి ఎవడొచ్చినా సరే వీళ్ళ వెంటనే షూట్ చేసి పడేస్తారు. రేయ్, ఇక్కడికి ఎవడొచ్చినా సరే వెంటనే వాడిని కనికరం చూపించకుండా షూట్ చేసి పడేయండి, అర్థమవుతుందా? మైకేల్, థ్యాంక్ యూ మైకేల్. చెప్పగానే వెంటనే వీళ్ళందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. కానీ నాకు ఒకటే బాధగా ఉంది. ఇప్పుడు దాకా ఇక్కడ ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా లేదు. అన్యాయం జరుగుతుంటాయి. సరే సరే, ఇక్కడ అన్యాయం జరుగుతుంది కదా, దాన్ని అడ్డుకోవాల్సింది మనమే. చెప్తాను, ప్రతి ఒక్కడి సంగతి చెప్తాను. అసలు వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలుసుకోకుండా మన ఇద్దరు వెళ్తే వాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఎలా అడ్డుకుంటాం రా విజయ్? ఏంటి మైకేల్, భయపడుతున్నావా? వాళ్ళలో ఒక్కని కూడా ఈ రోజు నేను వదిలిపెట్టినట్టునే వదిలిపెట్టినా, అర్థమవుతుందా? ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని నేను అంతం చేసుకుని వచ్చేస్తాను ఈ రోజు. నాకు ఫుల్గా తెక్కరేగిపోయింది. మా తమ్ముని ఎప్పుడైతే తీసుకెళ్లారో నేనైతే ఇంక అసలు సహించలేకపోతున్నాను. వాళ్ళని నేనైతే అస్సలు వదిలిపెట్టనురా మైకేల్. ప్రతి ఒక్కడిని ఈరోజు కాల్చి పడేస్తాను. ఇక్కడ పోలీసులు కూడా లేరు కాబట్టి మనల్ని ఎవ్వడు అడగడు. సార్ ప్లీజ్ సార్, నన్ను ఏం చేయకండి. దయచేసి నన్ను వదిలిపెట్టండి సార్. ప్లీజ్ సార్, నన్ను ఏం చెయ్యొద్దు. మీకు కావాల్సిన డబ్బు నేనే ఇస్తాను సార్. నువ్విస్తే మాకు ఏం వస్తుందిరా? మీ అన్న తీసుకొచ్చి ఇవ్వాలి గాని. మీ అన్న చూసావా ఎంత బలుపుగా మాట్లాడాడో? నిన్ను వదిలిపెడతాననుకున్నావా? ఆ డబ్బులతో నాకు అసలు పనే లేదు. మా వాళ్ళు చూడు, నిన్ను చంపడానికి ఎంత ఎగ్జైట్మెంట్ గా వెయిట్ చేస్తున్నారో. రే, వీరందరూ వీడిని చంపేస్తాకు సిద్ధంగా ఉన్నారా? ఆగండి, చంపుతారు గాని ఎందుకంత కంగారు పడుతున్నారు? వీడిని చంపడానికి నేను మీ అందరికి టాసేస్తాను. వాళ్ళలో ఎవరొస్తే వారే వీడిని చంపుతారు గాని. మైకేల్ అయితే గనక మనం దూరంగా అయితే గనక పంపించేశాం. అసలు మైకేల్ ఎందుకు దూరంగా వెళ్ళాడో మీకు తర్వాత తెలిసింది గాని ఫస్ట్ అయితే వెళ్ళి ఎక్కడున్నారో మనమైతే వెతకాలి. ఓకే గాయస్, అదిగోండి వాళ్ళైతే గనక అక్కడే ఉన్నారు. మనమైతే ఫాస్ట్ గా లోపలికి వెళ్ళి అసలు వాళ్ళు ఏం చేయబోతున్నారో మనమైతే చూద్దాం. ఆగండి. అరే, అక్కడ చూడండి, మన తమ్ముడిని అయితే కనుక అక్కడ మోకాల మీద అయితే నిలబెట్టారు. వాళ్ళలో ఒక్కని కూడా వదిలిపెట్టకూడదు. మైకేల్, సిద్ధంగా ఉన్నావా? నేనైతే మాత్రం షూట్ చేయబోతున్నాను, రెడీగా ఉండు. ఓకే, మనమైతే పెట్టాం. ఫస్ట్ వాళ్ళ బాస్ గానే లేపేస్తే సరిపోతుంది. చూడండి ఏం చేస్తున్నాడు వీడు. అది అయిపోయాడు.
రండిరా రండి, ఎక్కడ్రా షూట్ చేస్తున్నారు? మీరు నన్ను షూట్ చేయగలరనుకున్నారా? షూట్ చేయలేరు. ఏంటి మొత్తం అందరూ అక్కడే ఉన్నారు? ఈ గొర్రె గలికి నేను ఇంకా కనబడలేనట్టుకుంది. ప్రతి ఒక్కరిని ఈ రోజు ఏసి పడేస్తానంటే. ఓకే, మనమైతే ముగ్గురినైతే గనక చంపేశాం. ఇంకా చాలా మంది అయితే గనక అక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కరిని మనం ఏదో ఒకలాగైతే గనక అంతం చెయ్యాలి. మొత్తం అందరూ ఏంటి అక్కడ నుంచుని ఉన్నారు? ఓకే, పైనుంచి మైకిల్ అయితే మాత్రం స్నైపర్ తో దడదల్లాడిస్తున్నట్టుకున్నాడు. మొత్తం అందరికి ఎక్కడి నుంచి కాల్చినావో తెలియక వాళ్ళైతే మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. రేయ్, ఇక్కడే ఉన్నాను రా, రండి రండి రండి. ఏంట్రా మీరు నుంచొని చూస్తున్నారు? మీరేం క్రిమినల్స్ రా నాయనా? మీరొక క్రిమినల్స్, మళ్ళీ మమ్మల్ని చంపేస్తారు. ఆహా, ఏంట్రా ఇప్పుడు షూట్ చేస్తున్నారు? మీరు ఎంత షూట్ చేసినా నన్ను ఏం చేయలేరు. మీకు నన్ను తెంగరుండి అనుకున్నారా? వెస్ట్ వేసుకుని మరీ వచ్చాను. అయినా మీరు నన్ను చంపే అంత సీన్ లేదులే. పైనుంచి మా మైకిల్ గడు ఉండగా ఎవ్వరు నన్ను ఏమీ చెయ్యలేరు. ఆహా, నువ్వు కూడా అయిపోయావు. ఓకే, ఇంకా ఇద్దరు మాత్రమే మిగిలిన్నారు. వీళ్ళని కూడా చంపేస్తే అయిపోతుంది. అమ్మయ్యా, ఈవిడింకా అయిపోలేదా? అబ్బా, నీలో బానే ఉందిరా ఆవేశం. కాకపోతే అది వచ్చే జన్మలో చూపించు. ఈ జన్మకి అది సరిపోలేదు. వీడి వల్లే కదా మొత్తం వచ్చింది. వీళ్ళిద్దరి వల్ల మొత్తం అందరూ మా తమ్ముడి మీద అటాక్ చేస్తారా? అసలు వదిలిపెట్టను. మర్యాదగా మీరు వదిలేసి ఉంటే గనక నేను మీ అందరి ప్రాణాలని వదిలేసేవాడిని. కానీ మీరు చాలా అంటే చాలా ఎక్స్ట్రాలు చేశారు. మిమ్మల్ని వదులుతానా? రే తమ్ముడు లేగు, నీకు ఇంకే భయం లేదు, నేను ఉన్నాను కదా, లేకరా లేగు. అబ్బా విజయన్న, సరైన సమయానికి వచ్చి నన్ను కాపాడావు. వాళ్ళు ఇప్పుడు నన్ను చంపడం కోసం అనేసి టాస్ వేసుకుంటున్నారు. కరెక్ట్ టైంకి వచ్చి నువ్వు కాపాడావన్నా. ఆయన ఎంతమంది నువ్వు ఒక్కడివి ఎలా చంపేశావు? నేను ఒక్కడిని అంటావేట్రా? నాతో పాటు ఆ పై నుంచి స్నైపర్తో ఉన్నాడు చూసావు మా ఫ్రెండ్ మైకేల్, వాణ్ణి కూడా తీసుకొచ్చాను. కాబట్టి వీళ్ళందరినీ చాలా సులభంగా చంపగలిగాను. మైకేల్, ఇంక కిందకు వచ్చేసేయ్. మీ అందరికీ చెప్పాను కదా, నేను విజయ్ కలిసామంటే మమ్మల్ని ఎవ్వరూ అంతం చేయలేరు అనేసి. అదే మేమిద్దరం ఏదన్నా మిషన్ చేయాలంటే ఖచ్చితంగా చేస్తాం. విజయ్, నువ్వైతే కరెక్ట్ టైంకి వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి బాగా చేసావు. ఒక విధంగా చెప్పాలంటే నాకన్నా ఎక్కువ మైకేలే కష్టపడ్డాడు. మైకేల్, నాకన్నా ఎక్కువ నువ్వే కష్టపడ్డావు పైనుండి. నువ్వు లేకపోతే గనక ఖచ్చితంగా నన్ను ఎవరొకరు వేసేసి వాళ్ళే. సరే సరే, ఫైనల్ గా మనమైతే మాత్రం బానే వీళ్ళందరినీ చంపేశాం. మైకేల్, ఫైనల్ గా నేనైతే ఒక డిసిషన్కి వచ్చాను. ఇప్పుడు దాకా ఇక్కడ ఒక్క పోలీస్ స్టేషన్ లేదు, అండ్ అలాగే ఒక్క పోలీస్ కూడా లేడు. ఇక నుంచి నేనైతే మాత్రం ఒక్కటే అనుకుంటున్నాను, ఇండియన్ డ్రైవింగ్ 3Dలో నేనే పోలీస్ ఆఫీసర్గా ఉంటాను. లాస్ సెంటర్స్ లో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు చూసుకో. ఇక మీదట ఇండియన్ డ్రైవింగ్ 3Dలో ఎవడన్నా అరాచకాలు నేరాలు చెయ్యాలనుకుంటే ప్రతి ఒక్కడికి తెలియాలి ఈ విజయ్ ఇక్కడ ఉన్నాడనేసి. ఎవ్వడు ఇక మీదట తప్పులు చేయాలంటేనే భయపడేలా నేను ఈ ఇండియన్ డ్రైవింగ్ 3Dని తీర్చిదిద్దాను. అర్థమైందా తమ్ముడు? ఇంకా మీ ఎవ్వరికి భయం లేదు. నేనున్నంత వరకు ఇండియన్ డ్రైవింగ్ 3Dని ఎవ్వడు ఏవీ చేయలేడు. ఇది గుర్తుపెట్టుకో. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.